బిడ్డకు పాఠకులు సంతోషపడుతున్నందుకు మా వేదిక నుండి ఉద్యమ అవసరం చెప్పుకుంటూ తెలియజేస్తూ ఇప్పుడు గౌరవశ్రీ మదకృష్ణ మహారాజు అన్నగారు నేటి దుర్భర జీవితం మనం ఏ విధంగా గడిపినాం అనేది మనందరికీ తెలుసు. 2020, 2006, 2004, 2005, 2001 నుండి మొదలుకొని 2004 వరకు మనము మన వికలాంగులని గుర్తించకపోవడం కూడా మనం ఏ విధంగా దుర్భర జీవితం గడిపినటువంటి మన హృదయం అందరికీ తెలుసు. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని 200 రూపాయలు నుండి 1500, 1500 నుండి 3000 రూపాయలు ఏ విధంగా మనం సాధించడం అన్నది ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. దాని గురించి మనం సమావేశం పెట్టుకొని అనగా ముందు నేడు 2023లో అన్నగారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 2023లో ఖచ్చితంగా అన్నగారు గౌరవశ్రీ మదకృష్ణ మహారాజు గారు ముఖ్యమంత్రి అని నేను సముఖంగా చెప్పడం జరుగుతుంది. అన్నగారి అభిమానంలో 3000 రూపాయలు మర్చిపోయి 6000 రూపాయలు అన్న చేతి నుండి నెలకు 6000 రూపాయలు తీసుకుంటున్నామన్నది మన సముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదే క్రమంలో ఇంకా కొన్ని సమస్యలు కూడా అన్ని వివిధ విధాలుగా తెలుసుకుందామనేది. అదే క్రమంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరనాయక్ గారు కూడా మాట్లాడాలని కోరుతున్నారు. జనగామ జిల్లా మహిళా విభాగంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిడి మోదయ్య గారు వేదిక వెళ్ళారు. జంగిడి మోదయ్య ముదిరాజు గారు వేదికకి రావాలని కోరుతున్నాం. అక్క ఏ రంగో క్షమించండి. జంగిడి మోదయ్య గారు ముదిరాజు గారు వేదికపై రావాలని కోరుతున్నాం. జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు నాయక్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈనాటి వికలాంగుల అన్న సారీ నాయకులు క్షమించగలండి. అదేవిధంగా జనగామ జిల్లా నుండి గడ్డ రమణ గారు మాట్లాడాలని కోరుతున్నాను. అదేవిధంగా జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డ మందిరేరు గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాను. అన్న టైం లేదు, జాగ్రత్తగా మాట్లాడాలి. కూర్చో. కూర్చో. మెల్ల మెల్ల మెల్ల. ఈనాటి వరంగల్ ఉమ్మడి జిల్లా వికలాంగుల సన్మాన సమావేశానికి మరి SC/ST/BC రాజ్యాధిక రాష్ట్రాలకి మాదిగల జాతిపిత వికలాంగుల ఆత్మబంధువు గౌరవశ్రీ కృష్ణమాది గారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా తరపున స్వాగతం, సుస్వాగతం. అన్న 2007 ఆగస్టు 28న వికలాంగుల సంఘం ఆవిర్భవించిందన్న. మరి అవును అన్న నేటి నుండి
నాడు నుండి నేటి వరకు బ్యాటరీ లూజ్ అయింది, బ్యాటరీ కింద లూజ్ అయింది, టైట్ కింద పట్టుకో, కింద నాడు నాడు నుండి నేటి వరకు ఇక్కడే ఇక్కడే విషయాలు మరి నాడు నుండి నేటి వరకు వికలాంగులు మరి గౌరవ శ్రీ కృష్ణమాలి గారి ఆధ్వర్యంలో ఒక అంచువేయబడ కాకుండా, ఒక ఇంటికే పరిమితమై కాకుండా వికలాంగులు అనేటప్పుడు ఒక లీడర్గా ఎదిగి తన పని తను చేసుకునే స్త్రీకి ఈరోజు ఏ మూలాన మీటింగ్ జరిగినా కూడా ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం గౌరవ శ్రీ కృష్ణమాలి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగ్లకు మరి వికలాంగ సమాజం అంతా ఐక్యత హాజరై కార్యక్రమాలు, చాలా సామాజిక కార్యక్రమాలు కృష్ణమాలి ఆధ్వర్యంలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని మరి జన్యాల జిల్లా చాలా విజయాలు సాధించిందన్న. మరి ప్రధానంగా ఏంటంటే మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పడిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అందే రాంబాబు గారు, మరి వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌరవ పెద్దలు మన లక్కిరెడ్డి సత్యం గారు, అదే వరంగల్ ఉమ్మడి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మరి గౌరవ శ్రీ కృష్ణమాలి గారి ఆధ్వర్యంలో ఆయన దగ్గరనే ఉంటూ ఆయన వ్యక్తిగా నమ్మించి ఆయన పక్కన ఉంటూ ఆయనకు మోసం చేసి ఈరోజు ఒక తెలంగాణ బిహెచ్పిఎస్ అని చెప్పేసి సంఘంతో మరి అన్ని రాష్ట్రాలు తిరిగే ప్రమాదం ఉందన్న. మరి ఆయనే మన జేరుకోట్ల పరిశ్రమ అనే వ్యక్తి వచ్చిండు, మరి తెలంగాణ ఎంఆర్పిఎస్ అని ఏర్పాటు చేస్తుండు. మరి నా వికలాంగుల సమాజం అబ్జర్వ్ చేయాలి. ఏ సంఘంలో అయితే న్యాయం ఉంది, ఏ సంఘంలో అయితే ఆత్మగౌరవం ఉంది, ఏ సంఘం ద్వారానైతే హక్కు సాధించుకుంటామో ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించవలసిన అవసరం ఉంది. మరి ఈ వ్యక్తి ఆయనే ఇది ఒకటే కాకుండా మరి అన్నగారి మన్ననలు తీసుకొని ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి అధికారుల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఒక ఎన్జిఓస్ ఏర్పాటు చేసి ఆ ఎన్జిఓస్ ద్వారా మరి ఇదే వికలాంగుల సంఘం నుండి 25 మంది మంచి విద్యావంతులను తీసుకొని ఒక వికలాంగుల విద్యా సంస్థను ఏర్పాటు చేసి మరి వాళ్ళకు జీతాయిస్తాం అని చెప్పేసి వాళ్ళను హాస్టల్లో పెట్టి ఆ హాస్టల్ నడిపించిన చరిత్ర ఉంది. మరి హాస్టల్లో పనిచేసినటువంటి 25 మంది వికలాంగులకు నెలకు 9,000 చొప్పున జీతం ఇస్తారని చెప్పి మాట ఇచ్చి ఆ మాట ఇచ్చిన తర్వాత వీళ్ళతోటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కడైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ సేకరించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తామనే ఒక గవర్నమెంట్ ప్రాజెక్టుని ఆయన స్వీకరించి ఏదైతే ఆ ప్రాజెక్ట్ స్వీకరించిండో ఆ స్వీకరించిన తర్వాత మరి ఎవరైతే 20 మంది వికలాంగులు ఆయన సంస్థలో పనిచేసిరో వాళ్ళకు 3 నెలల చొప్పున 9,000 చొప్పున మొత్తానికి టోపీ పెట్టి ఈరోజు మోసం చేసిండు. అంటే ఒకరికి 9,000 అంటే 25 మంది, 9,000 ఇంటి 25, 2,25,000, 2,25,000 రూపాయలు అట్లా 3 నెలలు వస్తాయి. అంటే 6,25,000 రూపాయలు ఇట్లా మోసం చేసి మరి వికలాంగులను అన్యాయం చేసి జిల్లాలో ఉంది పెద్దగా. మరి వికలాంగుల సోదరులు ఏ సమస్య ఉన్నా కూడా మరి పెద్ద దిక్కు మనకే కాబట్టి కన్నది మన తల్లిదండ్రులు అయినప్పటికీ మరి సాధించి మాత్రం గౌరవ శ్రీకృష్ణమాలి గారే తను వికలాంగుల కోసం ఎన్నో అమా నిరాహార దీక్షలు, మరి పాదయాత్ర,
200 నుండి 2000 వరకు పాదయాత్ర, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది. కాబట్టి మీరందరూ దీన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. నేను కృష్ణమాదేవి గారి ఆధ్వర్యంలో కృష్ణమాదేవి ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి జనగాం జిల్లా ఉపాధ్యక్షునిగా నేను కొనసాగుతా ఉన్నా. నాకు నా ఊర్లో కానీ ఎక్కడైనా కూడా రాజకీయ ఒత్తిడి బాగా ఉందన్న. ఏ విధంగా అంటే నేను 2020 నుండి 2020 డిమాండ్ చేస్తున్నప్పుడు మరి గ్రామ పంచాయతీల ఇదే మన జేర్పోతుల పరశురాములు గారు మరి మంచి ఏంటి పరిస్థితి, మన అన్న అక్కడ యుద్ధ పేరు అంటుండు, మరి మనం జనాలను సమీకరించాలి, నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు నేను ఒక టైం ఇచ్చి అక్కడ దాదాపుగా ఒక 200 మందిని గ్యాదర్ చేసిన అన్న. మరి వచ్చిండు, ఆ సభను చూసిండు, మాట్లాడిండు, బాగానే ఏం మాట్లాడిండు. ఈ సభను చూసి మొత్తం రాజకీయ పార్టీ నాయకులంతా ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు, దీనికి మూల కారకుడు ఎవరు అని చెప్పేసి అక్కడ దాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళందరూ స్వీకరించినప్పుడు వాళ్ళంతా మన పేరు బయటికి తీసినప్పుడు మరి నా పెన్షన్ కూడా ఒక 3 నెలలు కట్ చేసిరన్న. మరి ఆ 3 నెలలు కట్ చేసినప్పుడు మళ్ళీ నేను ఎవరిని పట్టుకున్నా, మన వరంగల్ జిల్లా డీకే అన్న మేడం కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు వేరే అప్లికేషన్ పెట్టినా, అప్పుడు సమగ్ర సర్వే జరుగుతుంది. అంటే ఆ సమగ్ర సర్వే జరిగినప్పుడు నా ఇంటికి డిప్యూటీ తహసీల్దార్ గారు ఇన్ఛార్జిగా బాధ్యత వచ్చిండు. ఇన్ఛార్జిగా బాధ్యత వచ్చినప్పుడు నా గల్లీలో సర్వే జరుగుతున్నప్పుడు నా ఇంటి పక్కన ఇంటి సర్వే జరిగింది, ఇటుపక్క జరిగింది, మధ్యలో నా కాపీ మిస్ అయినా. మరి ఏంటి పరిస్థితి, నా పెన్షన్ వస్తే గ్రామ పంచాయతీల బోర్డులో పేరేషులు, మరి ఏంటి పరిస్థితి అని నేను దాన్ని మళ్ళా తీసుకునేసరికి ఏమైంది, అక్కడ ఈ ఇన్ఛార్జి రెడ్డి గారికి ఒక పాలిటిక్స్ లీడరు దాన్ని ఏం చేసిందంటే నా కాపీని తీసుకుపోయి అడ్డుపెట్టినాక అక్కడనే ఉండే గ్రామ పంచాయతీలో పాల్గొనడం కూడా బీమా ఉంది. ఆ బీమాలో తీసుకునేసి లాకేసి పడేసిన. అది నా ఉద్యమామే. నేను పోయి డీకే మేడం కలెక్టర్ గారు మేడం చెప్తే కలెక్టర్ మేడం కాదు, ఈ ఇన్ఛార్జికి ప్రెజర్ చేసింది. ఇన్ఛార్జ్ వచ్చి బీఆర్ఓ కట్టుకుంది, ఎక్కడ నా ఫామ్ దొరకలేదు. మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ అంతా క్లోజ్ చేసుకొని మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చి కన్నా. మరి గ్రామ పంచాయతీ వచ్చి అక్కడ ఏం జరిగింది, పాల్గొన్న బీమా తాళం కొట్టి చూస్తే అక్కడ అప్లికేషన్ ఉంది. మరి అప్లికేషన్ సర్వే జరిగిన ఎవరు తెలిసి మోసం అని చెప్పేసి అక్కడ దేవులాడ సైకి అక్కడ ఉన్న లీడరు ఆ రోజు డిప్యూటీ ఇన్ఛార్జ్ గారు చెప్పిండు, నేను సర్వే జరిగినప్పుడు వాళ్ళు నాకు సహకరించింది కాబట్టి ఇక్కడ మిస్ అయింది అని చెప్పేసి మరి ఆ రోజు తన తప్పేదో తను ఒప్పుకున్నాడు. మరి ఈ విషయాన్ని ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఒక సిద్ధాంతానికి కట్టుబడినప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి. కాబట్టి వికలాంగులు ఆత్మగౌరవం కోల్పోకుండా తన హక్కుల కోసం ఎంత కష్టపడైనా ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధిస్తామని ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తూ జై మాల్యా, జై మాలకృష్ణ మాల్యా, జై విహెచ్పిఎస్. అన్నగారికి ముందుగా నమస్కారాలు. అదేవిధంగా బీసీ మహిళా అధ్యక్షురాలు మణికంఠ రేఖ గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాం. బీసీ మహిళా అధ్యక్షురాలు మణికంఠ రేఖ గారు ముదిరాజ్. షార్ట్గా మాట్లాడు. మన వేదిక పైన ఉన్న మందకృష్ణ గారికి, మన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వర గారికి, మన సోమశేఖర్ అన్న గారికి, మన వేదిక మీద ఉన్న వికలాంగుల జిల్లా అధ్యక్షులు కుమారన్న గారికి, నా సోదరులు స్వరూపకి, నా ముదిరాజు జంగిడి మమత గారికి, మన అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గడ్డం కాశీ అన్న గారికి, నా తోటి
బీసీ వాళ్ళందరూ అంటే బీసీ అంటే రేణుకక్క అంటే బీసీ అని చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు వికలాంగుల హక్కుల పోరాట సమితి అని ఏ విధంగా అయితే వేదిక మీదకి అందరూ కుటుంబ సభ్యుల్లాగా వచ్చిండ్రో అదేవిధంగా ఎంఎస్పి నాయకులందరూ కూడా మండలానికి కాకుండా గ్రామాలలో కమిటీలని చేసిన కొన్ని కమిటీలు చేసి కొన్ని ఆగిపోవడం జరిగింది. కాబట్టి అమ్మగారికి విన్నవించింది ఏంటంటే నా బీసీ మెంబర్స్ కూడా సభ్యులు కూడా రాలేకపోయారు. కాకపోతే నా బాధ ఏంటంటే ఉదయం నుంచి వాళ్ళ అమ్మగారు జనగామ జిల్లాకు వస్తున్నారు అంటే ఉదయం నుండి కాదు 2-3 రోజుల నుంచి నేను మల్లేశ్వర గారికి మాటిచ్చిన. నేను కూడా నా బీసీ సభ్యులందరినీ పిలిచి ఒక కార్యక్రమం చేస్తా అన్నానే అన్నగారికి మాట ఇవ్వడం జరిగింది. కానీ లాక్డౌన్ విషయంలో జనగామలో ఎక్కువ రవాణా ఉండడం వల్ల రాలేకపోతున్నారు. కాబట్టి నేను సమయమే లేక లేట్గా రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం అన్న పిలుపు మేరకు ఏ కార్యక్రమం అయితే ముందుండి చేశామో అన్ని సభ్యులందరితో ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రామాలలో ప్రతి సభ్యుని దగ్గరికి పెన్షన్ 200 పెన్షన్ ఇచ్చేది వృద్ధుల వితంతులు ఒంటరి మహిళల పెన్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా వాళ్ళందరితో పాటు మిగతా సభ్యులను కూడా కమిటీలు వేసుకొని అన్నగారి పిలుపు మేరగా వికలాంగుల హక్కుల పోరాట సమితి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఎంఎస్పీ నాయకులతో కూడా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్కగారికి మా వేదిక నమస్కారం చెప్పుకుంటూ సమయం లేదు అన్న ఎవరు మాట్లాడినా 1 నిమిషం మాట్లాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా లింగానగరం నుండి మన అదేవిధంగా దూడల రేణుకక్క సీనియర్ నాయకులు మాట్లాడాలనుకుంటున్నారు. అయ్యింది అయిపోయారు. అందరికీ నమస్కారం. మందకృష్ణన్న గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ వేదికను అలంకరించిన అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. మాకు పెన్షన్ కట్ అయింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. వికలాంగుల పునరావాస కేంద్రాలలో పనిచేస్తున్నాము. పైలట్ మండలాలుగా 3 మండలాల్లో తీసుకోవడం జరిగింది. రఘునాథ్పల్లి, నర్మేట, కొడకండ్ల. అందులోనే వికలాంగులమే పనిచేస్తున్నాం. ఆ వికలాంగులకు సేవ చేయాలనే అప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో చేస్తున్నాం. మాకు ఇచ్చేది 5,000 జీతం. దానికి తగ్గ జీతం కాకుండా మనం విలేజ్లలోకి వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని రావడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు మా మీద ఇంత కనికరం లేకుండా పెన్షన్ తీసేయడం జరిగింది. ఇప్పుడు 3 నెలల నుండి పెన్షన్ లేవు, జీతాలు లేవు. చాలా బాధపడుతున్నాం. ఏమన్నా అంటే మండల ఆఫీస్కి వెళ్తే పైనే పోయిందంటారు. డిఆర్డీఏకి వెళ్ళి అక్కడ అడిగిన పెన్షన్ సెక్షన్ అడిగినా పైనే పోయిందని చెప్తున్నారు. సెరుపుకి వెళ్తేనేమో ఆదాయం తీసుకురండి, ఇవి తీసుకురండి, అవి తీసుకురండి అని చాలా మమ్మల్ని బాధ పెడుతున్నారు. నా ఒక్కదాని సమస్యనే కాదు, స్టేట్లో 97 మంది వికలాంగులకు పెన్షన్లు పోవడం జరిగింది. మా మీద దయించి ఈ పెన్షన్ల గురించి మాట్లాడాలని అన్నగారికి అందరి
క్లుప్తంగా మాట్లాడాలని కోరుతున్నాను. ఇతరులందరికీ మిత్రులకు పెద్దలకు దీపాలు విలేకరులకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన వికలాంగులకు పింఛన్ చేయగానే సరిపోదు. వికలాంగులు చదువుకున్న బ్యాక్లాగ్ వస్తుంది వరకు మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే ఉద్యోగస్తులు పోయినా లాస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను సపోజ్ నేనైతే డిగ్రీ పూర్తయింది, బ్యాగ్ నేను ఇది బీకామ్ చేసినా ఇంతవరకు ఏదో ఎక్కడ అప్లై చేసినా ఇంతవరకు పోస్ట్ వస్తలేదు. అయితే ఎవరు అడిగినప్పుడు దయచేసి అందరికీ ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ కవిత గారు కూడా మాట్లాడాలని కోరుతున్నారు. వికలాంగుల ఆత్మబంధువు మరియు వృద్ధుల వితంతుల పెద్దన్న అన్నగారికి మా జనగామ జిల్లా మాధ్యమయ సమైక్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. వికలాంగులంటేనే చిన్న చూపులు చేరి మీరు చేయుతనిచ్చి మమ్మల్ని ప్రపంచానికి చాటి చెప్పిన రోజే మాకు నిజమైన ఆత్మగౌరవం దక్కింది. ఈరోజు మేము విభిన్న ప్రతిభావంతులమని చాలా గొప్పగా చెప్పుకొని మాకంటూ ఆత్మగౌరవం ఉందని కల్పించిన అన్నగారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్న వికలాంగులు అంటే ఇప్పుడు కూడా చిన్న చూపులు జరుగుతున్నాయన్న. మరియు మీరు ఇంతకుముందు మాకు ఎలా చేయుతనిచ్చారో ఇక ముందు కూడా అలాగే చేయుతనిచ్చి మాకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అందించేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వేదికకు పరిచయం ద్వారానే జిల్లా నాయకుల బాధ్యతలను కోరుతున్నాము. అదేవిధంగా వెంకట నాయకులకి పరిచయం ద్వారానే కోరుతున్నాము. అదే మాట సభకు ఇచ్చేసినటువంటి నా వికలాంగుల సోదరి సోదరిమణులకు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా సన్మాన సభకు హాజరైనటువంటి మన ఆపద్ బాంధవుడు శ్రీ మందకృష్ణన్న గారికి వేదికను అలంకరించినటువంటి ఉద్యమ నాయకులకు నా హృదయపూర్వక ఉద్యమ అభినందనం. ప్రతి వికలాంగునికి పర్సనల్గా ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని గుండె ధైర్యంతో ఎదుర్కొనాలి. అదే ఉద్యమ లక్షణం. అన్నగారి యొక్క అడుగు జాడ ఏంటంటే గుండె ధైర్యంతో ఉద్యమం జరుపుతుంది. అన్నగా చెప్పినట్టు వివిధ రాజకీయ నాయకులు అండదండలతో అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందన్న, డబ్బు ఏదైనా చూపిస్తుంది. అదే గుండె ధైర్యం అడుగు ముందేసి దాన్ని కూడా మన లెక్కలకు రాకుండా చేస్తుంది. అన్నగారి యొక్క అడుగు జాడల్లో మనందరము ఖచ్చితంగా నడిచి ప్రతి ఏ సభ అయినా సరే ఆ సభని విజయవంతం చేయగలని కోరుచున్నాను. ఒకటి
వికలాంగులు అనేటువంటిది మనం చేసుకున్నటువంటి కర్మ కాదు, దేవుడు ఇచ్చినటువంటి రూపమే. అందరికీ ఒకేలా చూపించేవాడు దేవుడు కాదు, వివిధ రకాలుగా రూపాలు పొందించిన వాడే దేవుడు అయితే. ఆ దేవుడే మన కృష్ణ. ఏ రూపంలో సరే మనిషి ఒక లక్ష్యంతో పైకి ఎదగాలంటే ఏం చేయాలి అనేటువంటి మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి విషయాలతో మనకు సవివరంగా వివరించే నాయకుడు మన కృష్ణ. రాబోయే కాలంలో కూడా అన్నగారు ఇప్పుడు చెప్తాడు, అన్ని విషయాలు చెప్తారు. మొన్న నిడుగొండలో జరిగినటువంటి కార్యక్రమంలో అన్ని విషయాలు చెప్పారు, ఇప్పుడు కూడా సవివరంగా వివరిస్తారు. కానీ కృష్ణన్న గారి యొక్క సభకు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నాం. అనేకంగా మాట్లాడేవి ఉన్నాయి. చదువుకున్నటువంటి విద్యావంతులము ఈరోజు నిరుపయోగంగా ఉన్నాం. దానికి కారణం ఏంటి? ప్రభుత్వాలు చెప్తున్నాయి, పథకాలు పెడుతున్నాయి, ఆ పథకం ఈ పథకం అని. కానీ అవి ఉన్నోనికే పథకాలు, రాజకీయ నాయకులకే పథకాలు, కానీ మనలాంటి వాళ్ళకి కాదు. మనం ఎప్పుడైనా ఏదైనా సాధించాలంటే ఉద్యమ రూపంలోనే సాధిస్తామని ఈ సభాముఖంగా మీకు వివరిస్తున్నాను. జై భీమ్, జై కృష్ణన్న. అన్నగారికి ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా మాట్లాడాలని కోరుతున్నాను. హిమాలయస్ అనిల్కి ఇచ్చిన ఈనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఆత్మ బంధువు గౌరవనీయులు మన మాన్యశ్రీ మందకృష్ణ గారికి నా యొక్క ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన రాష్ట్ర నాయకుడు కాశీం అన్న గారికి, జిల్లా అధ్యక్షుడు తాళపల్లి కుమార్ గారికి, నా ఎంఆర్పిఎస్ నాయకులకు, బిఎఫ్పిఎస్ బంధువులందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు. మనం ఇంతకుముందు కూడా అన్నదానంలో చాలా చర్చలు చేసుకున్నాము. అందులో ఒకటి మనం పిడిగిగా ఉండాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా ఉద్యమం మనం సాధించుకోవాలంటే ఉద్యోగంగా మనం ముందుకు అడిగేయాలి. ఆ ఉద్యోగంగా మనం ముందుకు అడిగేయాలి అంటే మన ముందు మన మందకృష్ణ అన్న నడుస్తున్నాడు. ఆయన వెంబడి ఉండి మన హక్కులు కానీ, మనకు కావలసిన నిధులు కానీ, మనకు కావలసిన వికలాంగుల శాఖలు కానీ, మనకు కావలసిన ప్రతి ఒక్కటి అన్నవేపులు మనం సాధించుకోగలుగుతాం. ఎందుకనగా దానికి సూచన ఏంటంటే, ఇంతకుముందు మనం 75 రూపాయల నుంచి 200 నుంచి 500 నుంచి నేడు 3016 రూపాయల పింఛన్ పొందుతున్నామంటే దానికి కారణం మందకృష్ణ అన్న. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చుంటే నిజానికి మనం ఏమి సాధించలేము. ఇంట్లో కూర్చున్న వారికి కూడా దయచేసి రిక్వెస్ట్గా మీ తల్లిదండ్రులకే కావచ్చు, మీ సోదరులకే కావచ్చు, వారికి తెలియదు. ఉదాహరణ కూడా చెప్పాను, ఒక పటాన్ని స్వేచ్ఛగా ఎగరడానికి అది స్వేచ్ఛగా ఎగురుతున్నది, కానీ ఆ స్వేచ్ఛగా ఎగరడానికి కారకులు ఎవరు? నేడు మనం 3016 పింఛన్ తీసుకుంటున్నామంటే, అంత స్వేచ్ఛగా అంత సంతోషంతో మనం తీసుకుంటున్నామంటే దానికి కారణం ఎవరంటే మందకృష్ణ అన్న సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయితే ఇటువంటి ఇంకా మనకు కావలసిన సదుపాయాలు ఒక్కొక్కరికి ఎంతో లక్షలు ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు ఉంచుకుంటున్నారండి. మనకు ఉంచడానికి ఏమవుతుంది వాళ్ళకు? అయితే ఇవన్నీ వాళ్ళని ఊరిక మనం అడిగేదండి. నేడు మన రాజ్యంలో మనకైతే మనం ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అందుకు అన్న పిడికిలు బిగించి ముందడిగేస్తున్నాడు. దానికి మద్దతుగా, దానికి ఫుల్ సపోర్టుగా మన వికలాంగులందరం ఏకమై మన రాజ్యం కొరకు మన ముందడుగు వేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నగారికి క్లుప్తంగా వినియోగించి చెప్పినందుకు ఉద్యమ నమస్కారాలు చెప్పుకుంటూ
మన మధ్యలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిర్నాయుడు గారు కూడా కృతజ్ఞతలు చెప్పగలరు. ఈనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహ సభ హాజరైనటువంటి మహాజన నేత గౌరవ శ్రీ మందాకృష్ణ మాధవ్యకు వికలాంగుల హక్కుల పోరాట సమితి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వికలాంగుల పక్షంలో వికలాంగుల రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి బెల్లా కాశీమాన గారి కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం వికలాంగుల లీడర్గా ఎదిగినామంటే అన్న గౌరవ శ్రీ ఎందుకంటే ఇంట్లో ఎన్నో అవమానాలు గురై కన్న వాళ్ళతోటి ఉన్న వాళ్ళతోటి బాధలు అనుభవించి ఉన్నప్పుడు మనం ఎన్నండి మనకంటూ ఒక ధైర్యాన్ని నింపి మీరు కూడా ఎదగాలి, మీరు ఒక దిశలో ఉండాలి అని కార్యాచరణ ఇచ్చినటువంటి అన్నగారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్న మీరు ఇచ్చినటువంటి కార్యాచరణ తూచకుండా మేము ముందంజలో ఉండి మీరు ఇచ్చినటువంటి ఎలాంటి కార్యాచరణ మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికే అన్న మన కోసం సాధించి పెట్టిన విజయాలను అనుభవిస్తున్నాం. ఇంకా ఎన్నో విజయాలు మనం అందుకోవాల్సిన అవసరం ఉంది కనుక మీరందరూ కలిసి వస్తే అన్న చెప్పినటువంటి విధి విధానాల్లో మనం నడుచుకుంటే ఆ పదాలను అనుభవించవచ్చని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. దయచేసి ఉద్యమం ఉద్రిక్తమైతే తప్ప మన హక్కులని సాధించుకోలేము. అన్న తీసుకునేటువంటి నిర్ణయంలో చాలా విజయాలు ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా మనందరం ఐక్యంగా ఉండి ఒక వికలాంగుల హక్కులు అంటే అన్ని కులాలు కలిసి వస్తే అన్న మీరు ఏ రూపకంగా దీని రూపాన్ని దాచారో కానీ మా సమూహానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కులాలు అన్నదమ్ముల యొక్క వికలాంగుల హక్కుల పోరాటంలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు చేసుకుంటూ ముగిస్తున్నాను. జయ వికలాంగ్, జయ మందకృష్ణ మాధవ్ గారికి ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా జనగామ జిల్లా ఉపాధ్యక్షులు జగిడి మమతా గారికి ఒక 30 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జంగిటి మమత. నేను జనగామ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మందాకృష్ణ అన్న గారికి హృదయపూర్వక వందనాలు. వికలాంగులు అంటేనే చిన్న చూపు చూస్తున్నా. వికలాంగులను చిన్న చూపు చూడొద్దు. అందరితో పాటు మమ్మల్ని కూడా సమానంగా చూడాలి. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న, కానీ అందరు ఖాళీగానే ఉంటారు. అదేవిధంగా అక్కయ్య గారికి ఉదయం నమస్కారం చేసుకుంటూ జనగామ జిల్లా వీఎస్ఎస్ మహిళా అధ్యక్షురాలు సింగిరెడ్డి సరిపరాలు రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. ముందుగా సారీ అన్న, మేము ఎక్కువ మందితోటి మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం, కానీ రాలేదు వర్షాలు పడడం వల్ల. టైం లేక అన్నకి నేను కూడా ఏం మాట్లాడాలనిపిస్తుంది. ఇంకా 25వ తారీఖు మన జెండా ఉంది, విహెచ్ఎస్ జెండా. 25వ తారీఖు ఊళ్ళల్లో చేసుకోవాలి, మండలాలలో జిల్లాలలో ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఇంతమంది తోటి కాకుండా ఇంత కాబట్టి డబల్గా చేసుకోవాలి. అందరూ రావాలి. కొంచెం ఇంకా ఉంటూరు ఏంటిలే ఆ మీటింగ్ కానీ అనుకుంటారు చాలా, కానీ అలా ఉండదు. అందరూ రండి. 25వ తారీఖు మండలంలో ఊళ్ళల్లో జిల్లాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చి జెండా ఎగరేసుకోవాలి. టైం లేదు అన్నట్టు నేను ఏం మాట్లాడలేదు.
అక్కగారికి మన వేదిక నుండి ఉత్తమ నమస్కారం చెప్పుకుంటూ అన్నగారు ఒక 2 నిమిషాలు టైం తీసుకొని అన్న నేను మాట్లాడతాను కూర్చుంటున్నాను. వికలాంగుల ప్రోత్సాహ సమితి ఉమ్మడి జిల్లా సదస్సు విచ్చేసినటువంటి నా రక్త బంధువులు బిఎన్పిఎస్ వికలాంగులందరికీ సోదరులకు ఉద్యమ నమస్కారం చెప్పుకుంటూ గత 2020 నుండి 24 వరకు దుర్బల జీవితం గడిపినటువంటి మన శరీరం మన కన్న తల్లిదండ్రులు మనకు వెలువెత్తి మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములను పెళ్లి చూపులు చూపించుకోవాలంటే కుంటివాడులా దాచిపెట్టిన పరిస్థితిలో మన దుర్బల జీవితం గడిపినటువంటి సందర్భం మనదని. ఆ సందర్భంలో అన్నగారు పర్యవేక్షించి ఎక్కడెక్కడ ఈ దుర్బల జీవితం గడుపుతున్నటువంటి వికలాంగులందరినీ చేకూర్చుమని గ్రామాల నుండి ఎంఆర్పీఎస్ అందరికీ విజ్ఞప్తించి వారిని చేసి ఒక్కొక్కరు పల్లెల్లో ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారో చేర్చుకొని ఉద్యమం స్టార్ట్ చేసేది 2006-7 నుండి స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం స్ఫూర్తిలో 225 రాజశేఖర రెడ్డి క్రియాలని ఉద్యమం స్టార్ట్ చేసినాం. ఆ క్రమంలో మొదలుకొని 200 నుండి 500 నుండి 1500 నుండి మరో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టిన సందర్భంలో అన్నగారు కేవలం నా వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తేనే నేను ఎవరికి మద్దతు ఇస్తాననేది ఒక మాట వాయిస్ పడేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అన్న దగ్గరికి పోయి అన్నది సహాయం మాకు కావాలి మీరు లేదు మేము గెలవమని చెప్పేసి అన్న దగ్గరికి పోయి వెళ్ళి మాట్లాడినప్పుడు నేను మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఆ వికలాంగులు వృద్ధుల విధానంలో 2000 రూపాయలు ముసలి వాళ్ళకు 1,000 చేయాలి, వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తానంటే నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పి అన్నపుణ్యాన్ని ఈ రోజు 3000 రూపాయలు కూడా 3016 రూపాయలు తీసుకుంటాం. అవి అప్పట్లో ఆ పీరియడ్లో కేసీఆర్ కూడా ఒక మాట అన్నాడు, అక్కడ చూసిన వారే ఎక్కడ ఇస్తారట బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నది కదా ఎక్కడి నుండి ఇస్తారని చెప్పేసి మాట అంటే అక్కడక్కడ వాయిస్ మీడియా దగ్గర పత్రికలో రాగానే నేను 10 రూపాయలు అనకపోతే నా స్థితి ఎక్కడ పోతుందని అనుకొని అక్కడ సమావేశంలో ఒక 10 రూపాయలు పెంచడం జరిగింది. ఆ 10 రూపాయలతోటి ఇలా అన్న 3000 రూపాయలు పెంచలే 10 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ రేపు 23లో అన్నగారి చేతనే 6000 రూపాయలు మనం తీసుకోబోతున్నాం. అన్నగారు ఉద్యమంలో పూర్తిగా అన్నగారు రాజకీయంతో మనకు రిజర్వేషన్ తోటి మంత్రి ఎమ్మెల్యేలు కూడా